ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ప్రతిరోజు క్రమం తప్పక వాగ్దానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి యేసయ్య నామములో ప్రత్యేక వందనములు. సబ్స్క్రైబ్ చేసుకుని అనేక మందికి షేర్ చేసి దేవుని మాటల ద్వారా బలపరచండి. ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన దేవుని వాగ్దానము. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 13వ వచనము. భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. ఫియర్ నాట్, గో అండ్ డూ యాజ్ దో హ్యాస్ట్ సెడ్. ఏలియా గొప్ప దైవజనుడు. యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను. నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచట ఉండుము. నిన్ను పోషించుటకు ఒక విధవరాలికి నేను సెలవిచ్చాను. అందుకు ఏలియా గారు ఆ విధవరాలి దగ్గరకు వెళ్ళి, త్రాగుటకు పాత్రతో కొంచెము నీళ్లు నాకు తీసుకొని రమ్ము అన్నప్పుడు ఆమె తేవటానికి వెళ్ళుచుండగా, నాకు ఒక రొట్టె ముక్కను నీ చేతితో తీసుకొని రమ్మని చెప్పారు. అందుకు ఆమె, నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండియు బుడ్డిలో కొంచెము నూనెయు మాత్రమే ఉన్నది. వాటితో ఒక చిన్న అప్పము చేసుకొని తిని, నేను నా బిడ్డ చావక ముందే చేయుట కొరకు పుల్లలు ఏరుకొనుట కొరకు వచ్చి తినని చెప్పినప్పుడు ఏలియా గారు, భయపడవద్దు, పోయి నీవు ఏమి చెప్పితవో అదే చెయ్యి. కానీ మొదటిగా నాకు ఒక చిన్న అప్పమును తెమ్మని చెప్పారు. ఆ విధవరాలు ఆ దైవజనుడు చెప్పిన మాట విని మొదటిగా ఒక చిన్న అప్పమును ఆయన కొరకు తేవడం జరిగింది. ఆమె ఎప్పుడు అయితే ఆ దైవజనుని మాట చొప్పున చేసిందో, తొట్టిలో పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. దేవుని చిత్త ప్రకారం నడిచే బిడ్డలను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడు. ఆయనే పోషించుకుంటాడు, ఆయనే నడిపించుకుంటాడు. దేవుని మాట ఏలియా విన్నాడు. ఏలియా మాట విధవరాలు విన్నది. కనుకనే ఒక్కరోజు తిని చనిపోవాలని అనుకున్న ఆమె కుటుంబం, ఏలియా గారు అనేక దినములు అద్భుతంగా పోషింపబడ్డారు. దేవునికి అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. దేవుని మాట విని ఆయన మాటకు లోబడి ఆయన చిత్త ప్రకారం నడుచుకున్నట్లయితే వెనుక తిరిగి చూచుకునే దినములు మన జీవితంలో ఉండకుండా చేస్తాడు. భయపడక దేవునిపై నమ్మిక ఉంచు. ఆమేన్. చిన్ని ప్రార్థన. మమ్మల్ని నతిమికిలుగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు ఇచ్చిన వాగ్దానంకై వందనాలు దేవా. ఎవరైతే ఈ వాగ్దానాన్ని విన్నారో తండ్రి ప్రభువా, అవును రాజా, మీరు సెలవిచ్చిన రీతిగా నాయనా మేము మా బ్రతుకులను నాయనా మలుచుకొని నీ చిత్త ప్రకారం నడుచుకునే కృపను మా ప్రతి ఒక్కరికి దయచేయండి. ప్రార్థన వస్తుకొని ప్రతి ఒక్క బిడ్డని సమయంలో జ్ఞాపకం చేసుకోండి. వారి అవసరతలను అక్కరతలను సమస్తము ఎరిగిన దేవుడు. అవును ప్రభువా, వర్షాలు లేని కరువు కాలంలో ఏలియా గారిని ఎలా పోషించావరైనా, ఆ విధవరాలి కుటుంబాన్ని ఎట్టి విధంగా పోషించావనైనా, అట్టి విధంగానే నాయన మా శ్రమల్లో కూడా మీరు మమ్మల్ని నడిపించే దేవుడుగా ఉన్నందుకు వందనాలు తండ్రి ప్రభువా. అట్టి విశ్వాసము, అట్టి నిరీక్షణ, అట్టి ప్రేమ ప్రతి ఒక్కరు కలిగి ఉండి నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము నడుచుకునే భాగ్యం ప్రతి ఒక్కరికి దయచేస్తారని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాను మా తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.